హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. అగ్నివర్ష పాజిటివ్ వైబ్రేషన్స్కి అచ్చరువందాడు డాక్టర్ మునిరాజ్. అలాగే ప్రశాంతంగా నిలబడి తన చేతనున్న చిన్న వెదురు దండంతో డాక్టర్ అగస్త్యన్ నుదుటి మీద తాకి ఉంచాడు ఆ సాధువు. అక్కడున్న వాళ్ళందరిలోనూ ఉత్కంఠ, గాయాలతో నిండిన శరీరం, తీవ్రమైన బాధని, భయాన్ని సూచిస్తూ ఉన్న ముఖ కవళిక. ఆ స్థితిలో కూడా డాక్టర్ అగస్త్యన్ ముఖం భయాన్నే ఒలికిస్తోంది. పాపం, ఆ క్షణం ఎంత భయపడ్డాడో ఆయన. నాయనా అగస్త్య, వెనుకకు తిరిగిరా నాయన, నీవింకా మరలి వెళ్ళుటకు సమయం రాలేదు. మంత్రస్వరంతో పిలిచాడు అగ్నివర్ష. రెండవసారి పిలిచాడు. ఆ సమయానికి నెమ్మదిగా అక్కడికి చేరుకుంది అఘోరి సుందర కన్యక. ఆవిడ రాగానే మంచం మీద ఎగిరిపడింది అగస్త్యన్ శరీరం. తలలోంచి చెమటలు ధారగా కారుతున్నాయి, పెదాలు వణుకుతున్నాయి, కనుగుడ్లు గబగబా కదలడం చూస్తూ ఉన్న వారికి తెలుస్తూ ఉంది. అతడి కండరాలు దేన్నో బిగించి పట్టుకున్నట్టుగా గట్టిగా పైకి తేలసాగాయి. ఆ శరీర స్థితిని చూసిన ఇద్దరు డాక్టర్లు ఉలిక్కిపడ్డారు. డాక్టర్ అగస్త్యన్ శరీరంలో రక్త ప్రసరణ హెచ్చినట్లు మానిటర్ కూడా చూపిస్తోంది. అంత బీపీయా? మై గుడ్నెస్! నర్సులో ఆందోళన, ఒత్తిడిని ఆమె నిలువెల్లా వణికిస్తోంది. అగ్నివర్ష తాకించిన వెదురు దండం ద్వారా అగస్త్యన్కి చేరుతున్న కాస్మిక్ పవర్ ధాటికి అల్లాడుతోంది శరీరం. సుందరకన్యక ఒక్క ఉదుట్న అతని ఎడమ కాలి బొటన వేలిని తన దండంతో తాకింది. అలాగే ఉంచింది. అంతే, కొద్ది సెకండ్లు, అంతే. చూస్తున్న వాళ్ళ కళ్ళు వెడల్పైనాయి. అక్కడ ఆధునిక సమాజానికి, ఆధునిక వైద్య శాస్త్రానికి అర్థం కాని పజిలింగ్ దృశ్యం ఆవిష్కృతమైంది. డాక్టర్ అగస్త్యన్లోని అలజడి క్రమేణా తగ్గుముఖం పట్టింది. క్రమంగా శరీరం నెమ్మది పడసాగింది. అతనిలోని ఆదుర్ద, భయం, నొప్పి వల్ల కలుగుతున్న బాధ కలిసి అతని ముఖ కవళికల్ని ఆక్టోపస్లా సాగదీసేశాయి పాపం. కానీ ఇప్పుడు అతను ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఆ అలజడి ఏదీ లేదు. అతడి శరీరం నుంచి నెమ్మదిగా ఏదో నల్లని పొగ కొద్ది కొద్దిగా పైకి విడివడి గాల్లో కలవడం అక్కడున్న వాళ్ళందరూ చూశారు. అంటే ఈ ప్రమాదానికి కారణం ఆ నల్లటి పొగేనా ఏమో. అగ్నివర్ష ప్రశాంత వదనం అలాగే ఉంది. అఘోరి సుందరకన్యక చిన్నగా నవ్వుతూ తన దండాన్ని వెనక్కి తీసుకుని, మునిరాజా, ఇంకేం భయం లేదు. నీ మిత్రుడు పునర్జీవితుడైనాడు. పిశాచి శక్తి కోరల్లోకి వెళ్ళిపోబోతున్న అగస్త్యుడిని వెనక్కు తెప్పించాము. ఇక గాయాలు తగ్గే వరకు వైద్యము, ఇతర సదుపాయాలు చేయడము మీ అందరి వంతు. రేపటి సూర్యోదయానికి కళ్ళు తెరుస్తాడు. అంతవరకు జాగ్రత్త సుమ అన్నది. అగ్నివర్ష కూడా తన దండాన్ని వెనక్కి తీసుకున్నాడు. గదిలో ప్రశాంత వాతావరణం నెలకొంది. చూస్తున్న అద్భుతాన్ని తట్టుకోలేని వాడిలా డాక్టర్ మునిరాజ్ అగ్నివర్ష కాళ్ల మీద పడిపోయాడు. ఆయన అదే ప్రశాంత వదనంతో, అదేమి లే మునిరాజా, ఇది భగవత్ కృప, మానవుడు నిమిత్త మాత్రుడు అన్నాడు ఆయన. అఘోరి కూడా మునిరాజుని దీవిస్తూ, లేనాయన, కార్యోన్ముఖుడవుక, ఈ రాజవంశ చరిత్ర కథ చివరి అంకమనకు చేరుకుంటున్నది. ఇక చండముఖి గురు రాజప్ప తలపడనున్నారు. ఆ మదించిన క్రూర సింహముల నడుమ అమాయకులెవ్వరూ బరికారాదు. ఆమె మాటలను అర్థం చేసుకున్న వాడిలా తల పంకిస్తూ నార్మల్ కండిషన్లోకి వచ్చాడు డాక్టర్ మునిరాజ్. లేచి కళ్ళు తుడుచుకున్నాడు. అంతా రిలాక్స్డ్గా ఊపిరి పీల్చుకున్నారు. ఎక్కడి వాళ్ళక్కడ నిశ్శబ్దంగా నిలబడిపోయారు. క్రమంగా అగ్నివర్ష, హెజ్రానంద సాధారణ స్థితికి చేరుకున్నారు. వారి వారి శక్తుల్ని వెనక్కి తిరిగి ఉపసంహరించుకున్నారు. అక్కడంతా ఒక విధమైన నిశ్శబ్దం అలముకుంది. తిరిగి సుందరకన్యక కళ్ళు మూసుకుంది. అగ్నివర్ష ఆ తర్వాత అక్కడ కనపడలేదు. ఇదెలా సాధ్యం అనుకుంటున్నారు కదూ? ఇటువంటివి చాలా చాలా అసాధ్యాలు సుసాధ్యం చేసే శక్తి మన భారతీయ యోగ మర్మ విద్యా శాస్త్రాలకి ఉందండి. నిట్టూరుస్తూ అక్కడి నుంచి కదిలారు అందరూ. ఇప్పటి మన కర్తవ్యం ఏమిటి పెదనాన్న? చెంగప్ప ప్రశ్న విని దీర్ఘాలోచనలో మునిగి ఉన్న దేవరాయప్ప లిప్తపాటు ఉలిక్కిపడ్డాడు. నిజమే, ఇప్పుడు తమ కర్తవ్యం
అంత ప్రశ్నార్థకమైనది. ఏమున్నది చంగ, గురుమాత ఆజ్ఞానుసారమే మన నిర్ణయం ఉన్నది. ఇక మన యువరాజు కులదీపకుడు అయిన చంద్రభూపతిని ఒక్కసారి కన్నులార వీక్షించవలే. శ్రీ 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 గురురాజప్ప గారి మహిమాన్విత కాల నిర్ణయమును కర్ణాటక రాజవంశజులమైనందుకు మన జీవితములు ధన్యములు చేసుకొనవలను. అది ఏ మన జీవన సాఫల్య ఫలము. లేకున్నా మన ఈ జీవనం మనకు అర్థమే లేదు. ఇంకా ఏదో చెప్పబోతున్న వాడల్లా ఆగి అప్పుడే లోపలికి వస్తున్న నాగిరిని చూస్తూనే రండి నాయక లేచి ఆహ్వానించాడు. అక్కడున్న కుర్చీల్లో కూర్చుంటూ నాగిరి సావధానంగా మొదలుపెట్టాడు. అయ్యా, మనము వచ్చి నేటికి 2వ దినం. మనమిక గురుమాత ఆదేశానుసారము నగరికి వెళ్ళవలే. అతను ఇంకా ఏదో అనబోతుండగా నాగిరి ముఖం వికృతంగా మారిపోతోంది. ఏదో బాధని అదిమి పెట్టుకుంటున్నట్టుగా ఉన్న అతడిని చూసి అంతా అవాక్కైపోయారు. రాజసింహ గప్పున ముందుకు వచ్చి నాగిరిని కుర్చీలోంచి పడిపోకుండా పట్టుకున్నాడు. అక్కడున్న పెద్ద గోడ మీద కుడ్జి చిత్రంలాగా వంకరలు సాగుతూ నిప్పు ముద్దల్లాంటి కళ్ళతో క్రోధంగా చూస్తోంది ఒక వికృతమైన ముఖం. ఆ ముఖం మహాతాంత్రికుడి చెండముఖిది. ఆ ముఖంలోంచి వెలువడుతున్న దారుణ శక్తిపాతానికి క్షణాల్లో నేలకొరిగారు దేవరాయప్ప, రాజసింహ, చెంగప్ప, నాగిరి తదితరులు. ఆ కళ్ళల్లోంచి విషపు కణాలు నిప్పు రవ్వల్లా రాలుతున్నంత ద్వేషం. ఆ ద్వేషంతో ఆ కళ్ళు మరింత భయంకరంగా కనిపిస్తున్నాయి. ఆ గదంతా నెమ్మదిగా తెల్లటి రంగులో సన్నని పొగ ఆవరించసాగింది. ఆ గది కిటికీలు ఎవరైనా మనిషి వేస్తేనే కిర్రుమని చప్పుడవుతూ గట్టిగా శబ్దాలు చేస్తూ పడేవి. అలాంటిది ఇప్పుడు నిశ్శబ్దంగా రెక్కలన్నీ ఒక్కటొక్కటిగా మూసుకుంటున్నాయి. బోల్టులు వాటంతట అవే నిశ్శబ్దంగా పడసాగాయి. ఆ గదిలో కర్ణాటక రాజబంధువులు 6 నాగిరి ఉన్నారు. కేవలం కోమలవల్లి ఒక్కతే బయట ఉంది. ఆ గది తలుపులు మరొక్క క్షణంలో నెమ్మదిగా, అతి నెమ్మదిగా మూసుకుపోయాయి. ఎవరో తాపడం చేసినట్టుగా అయిపోయినాయి. ఆ తర్వాత ఆ గోడలోని వికృత ముఖం ఒక్కసారిగా వికటంగా మారి వికవికా నవ్వింది. ఆ పొగ క్షణానికి దట్టం కాసాగింది. హాల్లో ధ్యానముద్రలో కూర్చున్న అఘోరి సుందరకన్యక కలవరపాటుతో ఠక్కున కళ్ళు తెరిచింది. ఆమె ముఖం కఠినంగా మారింది. చటుక్కున లేచి దండాన్ని అందుకొని ముందుకి అడుగు ఎయ్యబోయింది. కానీ ఆమె అడుగులు ముందుకి పడలేదు. ఎవ్వరూ గట్టిగా పట్టుకొని బంధించినట్టుగా అయిపోయింది. శరీరం మొత్తం బిగుసుకుపోసాగింది. కాలి గోర్ల నుంచి పై వరకు నోరు సైతం కదలడం లేదు. సినిమాల్లో ఉన్నపళంగా మనిషి రాయి అయిపోయినట్టు చూపిస్తారే, అలా ఉందామె స్థితి. మనిషి ఏం మారిపోలేదు, కానీ ఒక్కసారిగా స్థితులన్నీ అచేతనమైపోయినట్టుగా ఉన్నది సుందరకన్యక. ఆ ఘోర దృశ్యాన్ని మొట్టమొదటగా చూసినవాడు మారప్ప. రాత్రికి టార్చిలో బ్యాటరీలు ఉన్నాయో లేదో వెయ్యాలన్న ఆలోచనతో ఆ హాల్లోని అల్మారా కేసి అప్పుడే వచ్చాడతను. గురుమాత లేవడం, బిగుసుకుపోవడం రెండూ చూశాడు. అంతే, ఒక్కసారిగా చెమటలు పట్టేశాయి మారప్పకి. ఇంకా ఉంది. ఇది గైస్ ఈ పార్ట్. ఎలా ఉంది? మీరేమనుకుంటున్నారు? మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను.